రైతు భరోసాకు రేవంత్ సర్కార్ కొర్రీలు పెడుతోంది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న రైతులకు భరోసా వేసేది లేదని తెగేసి చెప్పింది. దాంతో 2 లక్షల మంది రైతులు భరోసా నిధులు కోల్పోనున్నారు. ఎన్నికలకు ముందు అందరికీ రైతు భరోసా వేస్తామని చెప్పి మాట తప్పారని శంషాబాద్ రైతులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొని రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక శాపంలా మారింది. ఎందుకంటే రైతులు ఇప్పటికి కూడా ఎక్కడైనా కూడా ఇప్పటికే గోసపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు. బోనస్ అంటే ఈ బోనస్ ఏ విధంగా ఉన్నదంటే ఎన్నికలకు ముందేమో ఈ బోనస్కు ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తామన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసిన తర్వాత ఓన్లీ సన్నల వడ్లకే బోనస్ ఇస్తామని ఒక అబద్ధపు హామీలు ఇచ్చారు. మరి అసలు రైతు బంధు, రైతు బీమా అని పేరు చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అసలు దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? మనతోని రైతులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తర్వాత చెప్పండి, మీకు ఇక్కడ రైతు బంధు పడుతుందా ఇప్పటి వరకు? పర్లేదు. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏరియాకి లేనేలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా? వచ్చింది అంటారు. అంటే ఎందుకు ఇవ్వరు అనేది అర్థమైతే లేదు. ఎందుకు ఇవ్వడు? ఇది మున్సిపాలిటీలో కలిసింది అంటారు కొంతమంది. ఈ ఏరియా మొత్తం, ఈ ఊళ్ళు ఇక్కడ చిన్న గోల్కొండ కానీ, పెద్ద గోల్కొండ కానీ, మందులా నగర్, సిద్దిగూడ, గొల్లపల్లి, ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయి కదా, పగలపడతా, రాళ్ళగూడ, ఇవన్నిటికీ ఎక్కడ వస్తలేదు అని బంద్ చేసినామని చెప్తారు వాళ్ళు, అంటారు పబ్లిక్. మండల ఆఫీస్లో పోతే కూడా ఆడే అంటారు అనమాట. ఇక్కడ ఇస్తలేరు, అక్కడ బాత్రూమ్ కూడా లేదు. ఇప్పుడు ఏదైతే ప్లాట్లు చేసారో దాన్ని ఎంక్వైరీ చేసి మండల ఆఫీసర్ కానీ, మండల కేంద్ర కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ చేసి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. అధికారుల దగ్గర పోతే అధికారులు ఏమంటారు? రైతు భరోసా ఇస్తామంటారా? వస్తుంది అంటారు కానీ ఇప్పటిదాకా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందుకేమో ప్రతి ఏటా 15,000 ఇస్తా అన్నాడు. కానీ ఈసారి అసలు ఆ పైసలు పడతలేవు. అవి ఎందుకు పడతలేవు? మీరు రేవంత్ రెడ్డికి ఏం తెలియజేయాలనుకుంటారు? ఆయన దృష్టిలో ఏమనుకుంటుండో, మేము బతకాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నది మాకు. మరి ఇప్పుడు రైతు బంధు చేస్తాను చెప్పిండు, అది చేస్తాను చెప్పిండు, ఏది లేదు. మరి మేము ఎట్లా బతకాలి? అన్ని రేట్లేమో టూ మచ్ రేట్లు పెంచిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు. ఆయన ఉన్నప్పుడు ఆయన పదవి ఉన్నప్పుడు ఆయన మంచిగా చేసిండు. ఆయన అన్ని చెడ్డది మంచిది అన్నీ చూసుకుండు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా అనే ఒక డ్రామా ఆడుతున్నాడు. ఆయన ఏంటంటే ఓట్లు వస్తున్నాయి కదా, ఓట్లు వస్తున్నాయి అట్లని ఆయన ఇప్పుడు అది చేస్తున్నాడు పబ్లిక్ను. అంతేగాని ఆయన ఈ ఓట్లు రాకుంటే మొత్తము పబ్లిక్ను మొత్తం ముంచి అధ్యతమని ప్లాన్లు ఉన్నాడు ఆయన. పెట్టుబడికి మస్తు అప్పులు అవుతున్నాయి సార్. అప్పు చేసుకొని బతున్నాం మేము. ఏమి లేదు, పదకొదానికి రేట్లు మస్తు టుమాసి రేట్లు వేసాడు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు రాకముందుకు ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద, రైతు భరోసా కింద ఎకరానికి ఇంత పైసలని ఇస్తా అన్నాడు. మరి ఈసారి మీకు పెట్టుబడి సాయం, రైతు భరోసా పడిందా? పర్లేదు సార్, మా దగ్గర అసలే మా దగ్గర ఏవి వాడతలేవు. గోల్కొండ ఇలాగ వాడతలేవు, ఏది వాడతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మా కట్టుమటలు పడుతుండే పైసలు, ఇప్పుడు అసలు పడతలేవు, ఏం పడతలేవు. మాకు అన్ని ఇబ్బంది అవుతున్నాయి. మాకు పంటలకు మాకు ఇబ్బంది అవుతుంది. ఏ దానికి మాకు పడతలేవు. మాకు రైతులు అన్నీ పడాలి, మాకు రైతు బోనస్ పడాలి, రైతు బంధు పడాలి, అన్నీ పడతలే. మాకు మా జీతం నడుస్తుంది, లేకపోతే నడవదు మాకు. మేము కొట్టుకొని చచ్చకాలమే ఉన్నది. ఏముందయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినట్లు అన్నీ అమలు చేస్తే బాగుంటుంది. మీరు ఏమైతే రైతు బంధు ఇస్తామని అన్నారో అవన్నీ ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం. ఇత్తనాలేని కూడా పైసలు లేవు, దేనికి పైసలు లేకుండా అయిపోయినాయి. మీరు రైతు భరోసా ఇస్తామన్నారు, ఇస్తలేరు. అసలు ఎందుకు ఇవ్వట్లేదు? కొన్ని విలేజ్లకు ఇస్తున్నారు, కొన్ని ఊర్లకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది మాకు కావాలి. కానీ మాకు ఇవ్వమని చెప్తున్నాం కంపల్సరీగా. మాకు రావాలి కదా, మేము కూడా రైతులమే కదా, పాస్బుక్లు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. మాకు ఎందుకు కాపీ పెట్టిరు? శంషాబాద్ మండలానికి ఎందుకు కాపీ పెట్టిరు? రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాలి కదా. నేను కోరుతుంది ఒకటే, దయచేసి శంషాబాద్ మండలానికి కూడా ఇవ్వండి. మాకు రైతులు ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద కోటీశ్వరులు భూములు కొన్న వాళ్ళు ఎవరు లేరు. చిన్న ఎకరా, 1/2 ఎకరా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు రైతులే ఉన్నారు. కంపల్సరీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి వేసిండు, మళ్ళీ ఈయనకి ఏమవుతుండు? ఈయన చెప్పిండు కూడా వేస్తా అని చెప్పి, ఎక్కువ కూడా వేస్తా అని, ఎక్కువ ఏమొద్దు, ఇచ్చిన కాడికే ఇవ్వమని చెప్పండి.
అంటే దీన్ని మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా చూస్తున్నారు? ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాటలా వాళ్ళు ఉన్నారు. చవటం అయితే ముందు స్టార్టింగ్ హామీలు ఇచ్చారండి, 6 పథకాలని అయ్యని. మరి వాటిల్లో కొన్ని అయితే జరుగుతున్నాయో కొన్ని అయితే జరగట్లేదు. రైతుకైతే ఏం జరగట్లేదు. ఇక్కడ రైతులందరికీ సకాలంలో అందితే పెట్టుబడులు అంది పంటలు సరిగ్గా పండించుకుంటారండి, లేదంటే ఇబ్బంది పాలవుతారు. మార్కెట్ ధరలు లేవు, అనేక రకాలుగా రైతు ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే కొంతవరకు బయటపడతామండి. ప్రభుత్వం పరంగా ఎలాంటి కూడా హామీలు లేకపోవడం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతుల పక్షాన పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లాగా ఇదే పాల్పడుతున్నారని ఇప్పటికే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే నమ్మి మేము ఓటేయడం తప్ప ఇప్పుడు కేవలం పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టే ఈ పంచాయతీ ఎలక్షన్ డ్రామాలోనే రైతు భరోసా అనే ఒక నాటకం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఒక ఉగ్రవాదిగా మారాడని ఇప్పటికే రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దసరాతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.